మీకు ఆయన చెప్పిన అతి ముఖ్యమైన విషయాలు ఒకసారి మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పగలరా? సర్వీస్ టు హ్యూమానిటీ అంటారు. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ టేక్ అక్రాస్ అనమాట. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఈవెన్ ఇన్ మై ప్రొఫెషన్. దట్ గోస్ ఆన్ అండి. సో తాతగారి ఆలోచనల్ని మీ వృత్తిలో మీరు కూడా ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ డూయింగ్. అవును, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డూయింగ్ మెడిసిన్, సో ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ అండ్ హెల్ప్ మోర్ పీపుల్ అండి. అవును, మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది హాస్పిటల్స్ కానీ దే డోంట్ బాదర్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. 100%. ఓన్లీ హౌ మనకి ఎలా డబ్బు వస్తుంది అనేదే వాళ్ళు చూస్తున్నారు కదా. ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు మీ పేషెంట్స్ పట్ల ఎలా వ్యవహరిస్తుంటారు? కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి 6 months ఐ వర్క్డ్ అనమాట. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ అన్ఏబుల్ టు వర్క్ ఓవర్ దర్. ఎందుకంటే ఈ కార్పొరేట్ కల్చర్ చూసి మాకు ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయండి, ఇన్ని పేషెంట్ సర్జరీ కన్వర్ట్ చేయండి, పేషెంట్స్కి సర్జరీ కావాలైనా వద్దన్నా కావాలైనా మీరు సర్జరీ చేయాలి. సో ద లాట్ ఆఫ్ నార్మ్స్ అన్నమాట అట్లా. సో నాకు ఐ థాట్ అది వచ్చి నేను ఐ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ దట్ వే అని చెప్పి నేనే బయటికి వచ్చేసి ఐ స్టార్ట్ మై ఓన్ హాస్పిటల్. ఐ ఫేస్డ్ ఇట్, ఆఫ్ కోర్స్. అందుకే నేను బయటకు వచ్చి దెన్ ఐ స్టార్ట్ డూయింగ్ మై ఓన్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు చూసారంటే ఐవీఎఫ్ చేయాలంటారు. అందుకే ఐవీఎఫ్ సెంటర్స్ చూసంటే ఎవ్రీ స్ట్రీట్లో అట్లీస్ట్ 3 to 4 ఐవీఎఫ్ సెంటర్స్ ఉంటాయి. కానీ నేనేంటంటే లేదు, ఐవీఎఫ్ కాకుండా మీరు న్యాచురల్ కన్సీవ్ అయ్యటానికి ట్రీట్మెంట్స్ అనేది ఇచ్చేది. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. సో ప్రౌడ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఎక్కడ చూసినా మీ కమర్షియల్ అయిపోయినప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇట్ అనమాట. సో దోస్ వాల్యూస్. మీకు ఏమన్నా అంటే సమస్యలు కానీ మీరేమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందిగా? 100% అండి. ఇట్స్ ఫుల్ బ్యాక్లాష్, కానీ బట్ నేను చేసేది నాకు రైట్ అని తెలుస్తుంది. సో యాజ్ ఐ సెడ్, మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఐ లెర్న్డ్ అ ఫ్యూ థింగ్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ ఐవీఎఫ్ అనేది నెసెసిటీ లేకపోయినా కూడా చేయాలి అనే ప్రెషర్ అయితే ఉంది చాలా సార్. అవునండి, అవును, డెఫినెట్గా. అది వాళ్ళు కనుక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఇంకా అది మాండేటరీ. ఆఫ్ కోర్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ బిజినెస్ మీరు చూసారంటే దే ఓన్లీ రన్ ఆన్ మనీ. కానీ వచ్చి అది మన హెల్త్లో వచ్చి వీ కెనాట్ కీప్ ద సేమ్ ఇదండి. ఇన్ హెల్త్ వచ్చి ఇఫ్ యూ సీ హ్యూమానిటీ అండ్ కంపాషన్ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. హెల్త్ కేర్ లోపల వెళ్తేనే సర్వీస్ ఇస్ ద ఓన్లీ ఫోకస్ అనమాట. సో దట్ ఈస్ ది ఓన్లీ వే యూ హ్యావ్ టు సీ ఇట్.